కనుక దేవుడు ఏమై ఉన్నాడో చూసాము. దేవుడు ఎలాంటి వాడుగా, ఎలాంటి స్థలాల్లో నివసించేవాడుగా ఉన్నాడో మనం చూసాము. కనుక ఈ దేవుడు మన కొరకు ఏం చేశాడో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. లోకంలో అనేకులు చాలా పనులు చేస్తారు. వాట్ డిడ్ క్రైస్ట్ డన్ ఆన్ ద క్రాస్? శిలువ పైన యేసు ప్రభు ఏం చేశాడు? కనుక యేసు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చాడు. ఉన్నత మహాస్థలాలను, పరిశుద్ధతమైనటువంటి ఆ సింహాసనమును, ఆ మహిమను సమస్తం వదులుకొని తను తాను తగ్గించుకున్నాడు. దీనుడుగా, రిక్తుడుగా, ఏమీ లేనివాడుగా 33 సంవత్సరం ఈ భూమి మీద నివసించినట్లుగా వాక్యంలో మనం చూస్తాము. ఆ వాక్యమే దేవుని యొద్ద ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము, ఆది యందున్న వాక్యము, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య శరీరధారిగా నివసించినని వాక్యంలో రాయబడింది. ఆ శరీరధారిగా నివసించినటువంటి వాడే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పాపను రక్షించడానికి, నశించిపోయిన వారికి రక్షించడానికి, పాపము క్షమించడానికి, పాపము ప్రాయశ్చిత్తం జరిగించడానికి, మన పాపములను సముద్ర అగాధంలో పడవేయటానికి, మన పాపములను వీపు వేన పడవేయటానికి, మన పాపములను తుడిచివేయటానికి, పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరంగా మన పాపమును దూరపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి వాక్యము నమ్మదగినది, అది పూర్ణాంగీకార యోగ్యమైనటువంటిది. యేసు ప్రభు నమ్మదగినటువంటి వాడు. ఆయన దేవుడు, ఆయన సర్వాధికారమైనటువంటి వాడు. నీ జీవితం మార్చుటకు బహుశా ఈ ఛానల్ ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నట్లయితే ఆయన నీ కొరకు ఏం చేస్తున్నాడో నీవు కొన్ని సత్యాలు ఎరగాలని దేవుని వాక్యంలో రాయబడుతూ ఉన్నటువంటి విషయాలను మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియమైనటువంటి వ్యూయర్స్, నా ప్రియ సోదరుడా, సహోదరి, దేవుడు మన జీవితంలో చేసినటువంటి 3 కార్యములను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ దినమున నీవు కూడా యేసు ప్రభువును నీ సొంత రక్షకుడిగా నీ జీవితంలో నీవు అంగీకరించి నా పాపము క్షమించుటకు యేసు ప్రభువే యోగ్యుడు, ఆయనకు సర్వాధికారం ఇవ్వబడినది, పాపము క్షమించే అధికారం ఆయనకు మాత్రమే నమ్మి విశ్వసించినట్లయితే ఈ 3 శ్రేష్టమైన కార్యాలను నీ జీవితంలో కూడా జరిగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క రాత్రి వేళ సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన వ్యూయర్స్, గమనిస్తున్నారా? మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉంది, ఆయన ఈ పాపిటువంటి మానవుణ్ణి ఆయన రక్షించుట కొరకై శ్రేష్టమైన కార్యమును శిలువ పైన ఆయన జరిగించినాడు. తన ప్రాణమునే శిలువ పైన పెట్టాడు. పాపిని రక్షించడానికి యేసు ప్రభు శిలువలో బలి అయినాడు. కనుక ఆయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా శిలువ పైన వధించబడ్డాడు. మానవుడి యొక్క పాపమును క్షమించబడాలి అంటే ఒక బలి అవసరం, ఒక పుణ్యాత్ముని యొక్క రక్తం అవసరం. రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగుదని బైబిల్ చెప్తుంది. వితౌట్ షెడింగ్ ఆఫ్ బ్లడ్ దెర్ ఈజ్ నో రిమిషన్ ఆఫ్ సిన్స్. పాప క్షమాపణ కలగాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం ఎవరిది? పశువులది కాదు. ఒక ఎద్దునో, ఒక మేకనో, లేకపోతే ఒక కోడినో బలి ఇచ్చి ఆ రక్తం ద్వారా పాప క్షమాపణ పడే పద్ధతి కానే కాదు. ఒక పుణ్యాత్ముని యొక్క రక్తము, ఒక నీతిమంతుని యొక్క రక్తము, ఒక పరిశుద్ధుని యొక్క రక్తము మానవుని పక్షంగా చిందించబడాలా. ఆ అర్పణను దేవుడు అంగీకరించాలి. ఆ అర్పణ అర్పించుట కొరకే మనకు పాపక్షమాపణ ఇచ్చి తన రక్తమును మన కొరకు చిందించడం ద్వారా మనం సంపూర్తిగా శుద్ధీకరించడం కొరకే యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఇంకా చెప్పాలంటే రక్షణ ఇచ్చడం కొరకు ప్రభు శిలువ పైన నీ కొరకు, నా కొరకు ఆయన వధించబడ్డాడు. సో మొట్టమొదటి దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటిది మొట్టమొదటి ఏంటంటే హీ ప్రిపేర్డ్ ఫర్ అస్ వాట్? సాల్వేషన్, రక్షణ. కనుక దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. కీర్తనాకారుడైన దావీదు ఒక సందర్భంలో అంటాడు, 3వ కీర్తన 8వ వచనంలో, సాల్వేషన్ బిలాంగ్ అన్ టు ద లార్డ్, రక్షణ యెహోవాది. అండ్ రక్షణ అనుగ్రహించేవాడు. యేసు అన్న పేరులోనే మనం చూస్తాము రక్షకుడు. కనుక యేసు ప్రభువు మనకు రక్షణ ఇస్తాడు. పాపముల నుండి క్షమించి మనకు రక్షణ ఇచ్చేవాడు. రక్షణ అంటే మండుచున్న నిత్యమైన అగ్నిగుండం నుండి మనం తప్పించబడతాం యేసు ప్రభువును మన సొంత రక్షణ అంగీకరించడం ద్వారా. ఎప్పుడైతే యేసు ప్రభువును సొంత రక్షకుడిగా మనం అంగీకరిస్తామో మన ప్రతి పాపములను కడిగి వేస్తాడు, తుడిచి వేస్తాడు, క్షమిస్తాడు, శుద్ధీకరిస్తాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తము శిలువ పైన జరిగించినటువంటి విశ్వాసం నీ హృదయంలో నీవు కలిగి ఉండాలి. ఏదో దేవుడు ఆశీర్వదించేవాడు, దేవుడు చదివిచ్చేవాడు, దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు, దేవుడు అలా చేస్తాడండి, ఇలా చేస్తాడండి, దేవుడు అట్లా చేస్తాడు, ఇట్లా చేస్తాడు, అందుకే మేము పూజిస్తున్నామంటే అది కాదు. శాశ్వతమైనటువంటివి, నిత్యమైనటువంటివి ఇచ్చేవాడే దేవుడు. ఆయన యేసు ప్రభు రూపంలో
శరీరధారికి ఈ లోకానికి వచ్చాడు. నా ప్రియమైన వ్యూయర్స్, ఈ దినమున రక్షణ ఆయన అనుగ్రహించువానిగా ఉన్నాడు. ఈ రక్షణలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. కనుక మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చినట్లయితే హోర్న్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ శృంగం అనే పదము దేవుని యొక్క వాక్యంలో లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. రక్షణ శృంగము అటువంటి పదము కనుక తెలుగు బైబిల్లో 68, 75 వచనాలు కలిసి ఉంటాయి. ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లు 69వ వచనంలో అండ్ హార్న్ ఆఫ్ సాల్వేషన్ ఫర్ us. కనుక మన కొరకు రక్షణ శృంగమును దేవుడు ఏర్పాటు చేసి రక్షించిన రక్షణ శృంగమే యేసు ప్రభు. రక్షణ శృంగము అంటే అర్థం ఏంటంటే రక్షించే అధికారం కలిగినటువంటి వాడు. శృంగం అంటే కొమ్ము అని అర్థం. కనుక ఈ రక్షణ ఎవరి వల్ల కలిగింది? యేసు ప్రభు వల్ల కలిగింది. ఈ యొక్క శత్రువుల నుండి మనం ద్వేషించే వారి చేతుల నుండి రక్షణ మనకు అనుగ్రహించిన కొరకు ఆయన రక్షణ శృంగంగా దావీదు వంశమందు పుట్టినాడు యేసు ప్రభు. దావీదు గోత్రమందు పుట్టాడు, యూదా గోత్రమందు ఆయన పుట్టినటువంటి వానిగా ఉన్నాడు. ఆయన రక్షణ అనుగ్రహించువాడు. రక్షణ శృంగం అంటే ఆయన హార్న్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ శృంగము. శృంగం అంటే కొమ్ము. సో దిస్ హార్న్ స్పీక్స్ ఆఫ్ ద అథారిటీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క అధికారానికి సాదృశ్యం. రక్షించువాడు ఆయనే. మరి ఎవరి వల్ల రక్షణ కలుగుదు? వాక్యంలో రాయబడింది. మరి ఎవరి వల్ల పాపక్షమాపణ కలుగుదు? యేసుక్రీస్తు ప్రభు నామంలోనే పాపక్షమాపణ. కనుక ఆ రక్షణ శృంగముగా మనకు రక్షణ ఇవ్వటానికి యేసు ప్రభు శిలువ పైన మన కొరకు అర్పించాడు తన ప్రాణాన్ని. కనుక దేవుడు మన కొరకు ఏం చేస్తున్నాడంటే రక్షణ కార్యం జరిగించినాడు. యేసు ప్రభుని సంరక్షణ అంగీకరించడం ద్వారా నీకు ఈ రక్షణ దొరుకుతుంది. అదే మనకి యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లోని లేపని హృదయం విశ్వసించినట్లా నీకు రక్షణ కలుగునని వాక్యంలో రాయబడింది. ప్రభు యేసుంది విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నిత్య వారు రక్షణ పొందుదురు. ఈ రక్షణ ఎంతో గొప్పది, నిత్యమైనటువంటి రక్షణ. ఎటర్నల్ సాల్వేషన్ గ్రాంటెడ్ బై గాడ్ త్రూ హిస్ సన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ టు దిస్ వరల్డ్. తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు నిత్యమైన రక్షణ మానవులకి ఇచ్చాడు. సో ఆ రక్షణ శృంగముగా ప్రభు నీకున్నాడు. నెంబర్ 2, రెండవదిగా చూసినట్లయితే తెలుగు బైబిల్లో లూకాసు వార్త 1వ అధ్యాయం 76, 79 వచనాలు కలిసి ఉన్నాయి. ఇంగ్లీష్ బైబిల్లో 77వ వచనము టు గివ్ నాలెడ్జ్ ఆఫ్ సాల్వేషన్ అంటూ హిస్ పీపుల్. ఆయన రక్షణ జ్ఞానం గురించినటువంటి వానిగా ఉన్నాడు. కనుక ఈ రక్షణ జ్ఞానము ఎంత గొప్పది! మన పాపము క్షమించడం ద్వారా ఆయన రక్షణ జ్ఞానం ఇస్తాడు. ఆ రక్షణ జ్ఞానం మనకు అవసరము. నీ పాపం క్షమించబడకపోతే ఈ రక్షణ జ్ఞానం నీకు దొరకదు. ఈ రక్షణ వల్ల కలిగినటువంటి జ్ఞానము ద్వారా నీవు ప్రభువునకు సన్నిహితుడు కాగలవు, స్నేహితుడు కాగలవు, మిత్రుడు కాగలవు. సో త్రూ దిస్ నాలెడ్జ్ ఆఫ్ సాల్వేషన్ యూ మైట్ బి ఏ క్లోజ్ అసోసియేట్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ మాట జ్ఞాపకం చేసుకునండి. ప్రభునికి ఎంతో సన్నిహితుడుగా కాగలవు. కనుక నిన్ను రక్షించడం కొరకై శిలువ పైన అర్పించినటువంటి ఆ ప్రభువు విషయమై నీవు ఈ దినమున ఏమి యోచిస్తున్నావు? క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది? ఆయన దేవుడే, ఎటువంటి సందేహము లేదు. క్రైస్తవ కుటుంబాల్లో పుడుతున్నాం, తల్లిదండ్రులు పరిశుద్ధులు అంటున్నాం, తల్లిదండ్రులు సంఘంలో పెద్దలుగా ఉన్నారంటున్నాం, తల్లిదండ్రులు దేవుని సేవ చేస్తున్నారంటున్నాం, తల్లిదండ్రులు ద్వారా మేము క్రైస్తవ కుటుంబంలోనే ఉన్నాం, వీఆర్ బిలీవర్స్ అని చెప్పుకుంటున్నాం. కానీ నీ హృదయంలో యేసు ప్రభువు జన్మించాడా? ఇస్ క్రైస్ట్ బోర్న్ ఇన్ యువర్ హార్ట్? అదర్వైజ్ ఒకసారి ఆలోచించు. ఒకవేళ ఆ విధంగా కానట్లయితే వాట్ ఈజ్ యువర్ డెస్టినీ? నీ గమ్యస్థానం ఏంటి? నరకము, మండుచున్న అగ్నిగుండము, అగ్ని ఆరదు, ఆత్మోత్సావం, ప్రీడ. అటువంటి భయంకరమైన స్థితి నుండి నిన్ను తప్పించుటకు, నీకు రక్షణ ఇచ్చట కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. సో వాట్ ద లార్డ్ హ్యాస్ డన్ ఫర్ us? దేవుడు మన కొరకు ఏం చేశాడు? రక్షణ అనుగ్రహించడం కొరకు తన ప్రాణం శిలువపై రక్షణ కార్యం జరిగించినాడు. ఆ రక్షణను నీవు ఉచితంగా పొందటానికి ప్రభువు నీ కొరకై వేచి ఉన్నాడు. రక్షణ శృంగము, రక్షణ జ్ఞానము. మూడవదిగా చూస్తూ వచ్చినట్లయితే అపోస్తల కార్యములో 16వ అధ్యాయంలో దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ మార్గం గురించి వాక్యములో రాయబడి ఉంది. అపోస్తల కార్యములో
16వ అధ్యాయము 17వ వచనంలో మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారు. సో ద పీపుల్ ఆఫ్ గాడ్ షో అంటు us the way of salvation. దేవుని ప్రజలు మనకు రక్షణ మార్గం ప్రచురిస్తారు. ఆ రక్షణ మార్గంలోనికి నీ వచ్చుట ద్వారా నీ జీవితం మారిపోతుంది, నీకు రక్షణ కలుగుతుంది. రాబో ఉగ్రత నుండి నీవు తప్పించబడి, నరకం నుండి తప్పించబడి, దేవునితో పాటు సదాకాలం నుండి కొరకై, ప్రభుతో సదాకాలం నుండి కొరకై యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మార్గాన్ని నీ కొరకు ఏర్పరిచాడు, సిద్ధపరిచాడు. హెబ్రీ 10:19 ప్రకారం తన శరీరమును తెర ద్వారా, నీ కొరకు నలుగొట్టుకోవడం ద్వారా, నీ కొరకు తను శరీరం విరగొట్టుకోవడం ద్వారా, నీ కొరకై తన శరీరం చారలుగా దున్నడం ద్వారా, నీ కొరకు తను సంపూర్ణ బలియాగంగా అర్పించుకోవడం ద్వారా, అశ్రేష్టమైన అర్పణ ద్వారా ప్రభువు నీకు రక్షణ మార్గం సిద్ధపరిచి ఈ మార్గంలోకి రమ్మని ఆయన ప్రేమపూర్వకంగా నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నీవు అంగీకరిస్తావా యేసు ప్రభువును? ప్రభువా, రక్షణ శృంగము, రక్షణ జ్ఞానము, రక్షణ మార్గము నాకు కావాలి ప్రభువా. ఆ రక్షణ నాకే ప్రభువా అంటే ప్రభు నీకు చక్కగా ఆయన నిన్ను అనుగ్రహిస్తాడు. సో ప్రభువు శిలువ పైన మన కొరకు చేసినవి ఏమిటి, ఆయన ఏం చేశాడు మన కొరకు అంటే ఆయన రక్షణను మన కొరకు సిద్ధపరిచినాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి అంటాడు, సకల ప్రజల ఎదుట నాథా నీవు సిద్ధపరిచిన రక్షణను నేను కన్నులారా చూచితిని. ఎంత గొప్ప ఆనందం, ఎంత గొప్ప సంతోషం. లూకాసు సువార్త 2:11 చూసినట్లయితే దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఎవరి కొరకు పుట్టాడు? మన కొరకు పుట్టాడు ఆయన రక్షకుడుగా. మన పాపములను మనం క్షమించటానికి, మన పాపలను మనం విడిపించటానికి ఆయన పుట్టినాడు. So Lord Jesus is born in the city of David, Bethlehem. బెత్లెహేము అనేటువంటి దావీదు పురములో, దావీదు పట్టణంలో పాపుల రక్షకుడుగా, మన రక్షకుడుగా, అద్వితీయ రక్షకుడుగా యేసు ప్రభు జన్మించినాడు. కనుక ఈ వీడియోలో సాల్వేషన్, సాంటిఫికేషన్, సపరేషన్ అటువంటి ఈ 3 విషయాల్లో కూడా దేవుడు మన జీవితంలో తన కుమారుడు యేసుక్రీస్తును మన ప్రభు అయిన రక్షకుని ద్వారా ఆయన చేసిన కార్యం ఏమిటంటే రక్షణ కార్యము, వర్క్ ఆఫ్ సాల్వేషన్. ఆయన రక్షణ అనుగ్రహించడం కొరకు, రక్షణ ఇచ్చడం కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తుని కొరకు శిలువలో బలి అయి చనిపోయి తిరిగి లేచినాడు. ఎంత గొప్ప విషయం. ఎవరిని ఈ విధంగా ప్రేమిస్తారండి లోకంలో? ప్రభు తప్ప మరొకరు ప్రేమించు. అందుకని ఆయన ప్రేమస్వరూపి, ఫర్ గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమస్వరూపి అన్నాడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. నిన్ను రక్షించుటకు తన ప్రేమను ఆయన బాహాటంగా శిలువ పైన వ్యక్తీకరించినాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో పౌలు చాలా పెద్ద ఫ్రేజ్ రాస్తాడు అక్కడ సెంటెన్స్లో. అక్కడ తను రాస్తూ వచ్చినప్పుడు పౌలు ఒక పదము గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో తను అంటాడు, నన్ను ప్రేమించి అనే పదాన్ని వాడుతూ వచ్చినాడు. నన్ను ప్రేమించి అంటే దాని అర్థం ఏంటి? ఆయన నన్ను ప్రేమించాడు. హూ లవ్డ్ మీ, ద లార్డ్ హూ లవ్డ్ మీ. ఆ ప్రభువు నన్ను ప్రేమించినాడు. సో ద లవ్ ఆఫ్ క్రైస్ట్ వి షోడ్ ఆన్ ద క్రాస్ ఈజ్ పర్సనల్ లవ్. ఇట్ ఈస్ ఫర్ యూ. ఆయన వ్యక్తిగతంగా ప్రతి ఒక్క పాపిని ప్రేమిస్తున్నాడు. ఎందుకు తెలుసా? వాడిని రక్షించటానికి, వాడిని విమోచించటానికి ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. గాడ్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. యు నో దట్ లవ్. ఆ ప్రేమని ఎరిగినావా? సమ్ పీపుల్ న్యూ దట్ లవ్. కొంతమంది ప్రజలు ఆ ప్రేమను ఎరిగినారు. దే యాక్సెప్టెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ దేర్ పర్సనల్ సేవియర్ టు దేర్ హార్ట్స్. తమ సొంత రక్షకుడిగా ఆయన అంగీకరించి హృదయంలో ప్రభువుని చేర్చుకున్నారు. కనుక ఈ వర్తమానములో ప్రియమైనటువంటి వ్యూయర్స్, ప్రియమైన సహోదర సహోదరి, దేవుని ప్రేమ ద్వారా నీకు రక్షణ దొరుకుతుంది. ఆ దేవుని పేరే యేసుక్రీస్తు ప్రభువు. దేవుడు ఒక్కడే, ఆయన ఒక్కడే. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. మరొకడు లేడు. ఆయన మహాచైనటువంటి వాడు. దేవతలందరికంటే ఆయన మహాచైనటువంటి వాడు. ద సుపీరియారిటీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు మహాచైనటువంటి వాడు. ఆయన గొప్పవాడు, అది అధికుడు, ఉన్నతుడు. ఆయన మించినటువంటి వాడు లేడు. ఈ అవకాశాన్ని నీవు సద్వినియోగం చేసుకుని ప్రభు గుర్తు వస్తున్నాడు. సో సాల్వేషన్,
శాంటిఫికేషన్, సపరేషన్. రక్షణ, పరిశుద్ధపరచబడుట, ప్రత్యేకత, ఈ మూడు కూడా ప్రభువు మనకు ఇచ్చినవాడుగా, మన పక్షంగా చేసినవాడుగా ఉన్నాడు. ఈ దినమున యేసు ప్రభు అంగీకరిస్తే నీ జీవితంలో ప్రభు చేస్తాడు. రక్షణ చాలా గొప్పదండి. ఈ రక్షణ నుండి నీవు ఎడబాటు కలిగి ఉన్నట్లయితే, ఈ రక్షణ నీకు అవసరం లేదనుకున్నట్లయితే, పౌలు అంటాడు, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసినలా ఎలాగ తప్పించుకుంటావు అంటే, దాని దేవుని ఉగ్రత నుండి ఏమాత్రం తప్పించుకోలేవు. నరకం నుండి నువ్వేమాత్రం తప్పించుకోలేవు. అగ్నిగుండం నుండి ఏమాత్రం తప్పించుకోలేవు. తప్పించుకునే మార్గం ఒకటే, నీ పాపల విషయమై యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, మీ రక్తంలో కడగండి, నా పాపను ఒప్పుకుంటున్నాను, నన్ను నీ కుమారునిగా స్వీకరించు అంటే వెంటనే నీ జీవితంలో రక్షణ కార్యం ప్రభు జరిగిస్తాడు. ఇదెంతో గొప్పది. లార్డ్, ఐఎమ్ సిన్నర్, ఫర్గివ్ మీ, వాష్ మీ, క్లెన్స్ మీ విత్ ద ప్రెషియస్ బ్లడ్ విచ్ షెడ్ ఆన్ ద క్రాస్. ఈ ప్రార్థన ఎన్నడూ నువ్వు చేశావా? నా ప్రియమైన సోదర సహోదరి, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా పౌలు అంటాడు, ఆయన నన్ను ప్రేమించి. గాడ్స్ లవ్ ఈజ్ పర్సనల్. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ విధంగా ఉన్నా, నువ్వు గ్రాడ్యుయేట్ అయినా, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా, ఇంటర్మీడియట్ అయినా, 10th క్లాస్ అయినా, నీవు రక్షణ పొందాలా, మారు మనసు పొందాలా, మనసు మార్చుకోవాలా, యేసుప్రభు హృదయంలో చేర్చుకోవాలా. యేసుప్రభు నమ్మదగిన దేవుడుగా నీ ప్రతి పాపను క్షమించి నేను రక్షిస్తాడు. ఈ సత్యాన్ని వెలుగుతూ వచ్చినావా? గాడ్స్ లవ్ ఇస్ పర్సనల్. దేవుని ప్రేమ వ్యక్తిగతముగా అందరినీ ప్రేమించినటువంటి ప్రేమని వాక్యంలో రాయబడి ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు గనక మనము చదువుతూ వచ్చినట్లయితే, ఆ వాక్య భావం ఏంటో మనము తెలుసుకోగలుగుతూ వస్తూ ఉన్నాము. కనుక దేవుని ప్రేమ ఎటువంటిదిగా ఉందని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచ్చిన తెలుగు బైబిల్లో కలిసి ఉన్నాయి. మోషే అరణ్యములో సర్పమును ఎలాగ ఎత్తినాడో అలాగే విశ్వసించు ప్రతి వాడును యేసు ప్రభు ద్వారా నిత్యజీవం పొందుటకు మనుష్య కుమారుడు ఎత్తబడిన వంటి వాక్యం యొక్క భావం ఏంటి? ఈజ్ లవ్ ఈజ్ పబ్లిక్ లవ్. అందరి ఎదుట బాహాటముగా అందరికి కనబడినట్లుగా నిన్ను ప్రేమించినాను అన్నదానికి గుర్తుగా యేసు ప్రభువు సిలువలో బహిరంగంగా గొల్గొతా కొండ పైన నీ కొరకు నా కొరకు వ్రేలాడాడు. ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు వ్రేలాడినాడు. గాడ్స్ లవ్ ఈజ్ నాట్ ఓన్లీ పర్సనల్ లవ్, హిస్ లవ్ ఈజ్ పబ్లిక్ లవ్. దేవుని ప్రేమ బాహాటంగా అనేకులకు కనపరచబడినటువంటి ప్రేమ. హిస్ లవ్ ఈజ్ పర్సనల్, హిస్ లవ్ ఈజ్ పబ్లిక్. ఇర్మియా 31 ప్రకారము, ద బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 31:3, ఇర్మియా 33 వాక్యంలో రాయబడి ఉంది, శాశ్వతమైన ప్రేమ. హిస్ లవ్ ఈజ్ పర్మనెంట్ లవ్. శాశ్వతమైన ప్రేమతో ప్రియ సహోదరి, ప్రభువైన దేవుడు నిన్ను ప్రేమించాడు. యేసు ప్రభు నిన్ను ప్రేమించాడు. ఆ ప్రేమకు గుర్తులేంటి? కలువరిలో శిలువ పైన ఆయన పొందినటువంటి గాయములు, ముండ్ల కిరీటం వల్ల, కొరడా దెబ్బల వల్ల, మేకుల వల్ల, సైనికుడు ఈటితో పొడుచుట వల్ల ఈ బాధంతా కూడా నీ కొరకు భరించినాడు. ఆ ప్రేమకు గుర్తుగా తాను జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోండి. బైబిల్లో అనేకటువంటి శ్రేష్టమైన హెచ్చరికలు ఉన్నాయి. వాటిలో ఒకటి, రిమెంబర్ దై గాడ్ ద క్రియేటర్ ఇన్ యువర్ యూత్. కనుక నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆ దేవుడు ప్రేమ స్వరూపిగా, దయగల దేవుడిగా, అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించేటువంటి దేవుడిగా తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువును దేవాదేవుడికి లోకానికి పంపినాడు. యేసు ప్రభు దేవుడు, దేవుని కుమారుడు లోకానికి వచ్చినాడు. త్రిత్వంలో ఏకమై ఉన్నాడు. త్రియేక దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్ముడు దేవుడే. దేవుళ్ళు కాదు, ఎల్ అంటే దేవుడు అని అర్థం హిబ్రీ భాషలో. ఇంత గొప్ప దేవుడు నీ కొరకై తను పూర్తిగా అర్పించుకొని సిలువలో బాధలు నిందలు పొంది ఘోరమైన మరణం పొంది సమాధించబడి తిరిగి లేచి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు.
ఏమి యోచించినావు ప్రియుడా, ప్రియ సహోదరి? అద్భుతమైన దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేయకు. వ్యక్తిగతంగా, బహిరంగంగా శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమించినాడు కనుకనే నీకు రక్షణ ఇచ్చుటకు యేసు ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. అంగీకరిస్తావా ప్రియుణ్ణి? అంగీకరిస్తావా ప్రియుణ్ణి? ఒక క్షణం మోకరించండి, కళ్ళు మూసుకునండి. చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను, లిటిల్ బిట్ ప్రేయర్. ప్రియమైన వ్యూయర్స్, ప్రభువును అంగీకరించండి. ఆయన నమ్మదైనటువంటి దేవుడు. నీ కొరకు తనకున్నదంతా వేయపరుచుకున్నాడు, తనకున్నదంతా నష్టపరుచుకున్నాడు. ఆకాశం ఉన్నటువంటి మహిమను, సింహాసనం, సంస్థలు వదులుకున్నాడు. దేవతల యొక్క ఆరాధన వదులుకున్నాడు. పాపి నుండి మానవుడిని నిత్య నాశముని తప్పించడానికి, కాపాడటానికి, భద్రపరచడానికి యేసుక్రీస్తులో శ్రేష్ఠమైన ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన, శాశ్వతమైన ప్రతి ఆశీర్వాదం ఇవ్వటానికి ఆయన దీనాతి దీనంగా, ఎవరు లెక్క చేయని వాడిగా, అందరూ తృణీకరించబడి వాడిగా, అందరూ వ్యసనాక్రాంతుడికి ఎంచినప్పుడు సొగస్సు లేక, స్వరూపము లేక, సమస్తము పోగొట్టుకు నీ కొరకు తాను అర్పించినటువంటి ఈ మహా ప్రేమను నీవు నిర్లక్ష్యపరచుకోవద్దు. క్లోజ్ యువర్ ఐస్, నీల్ డౌన్, లెట్ us pray. ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, యేసు ప్రభు పరిశుద్ధమైన మా రక్షకుని నామం బట్టి వందనాలు. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన వర్తమానం కొరకై స్తోత్రములు. అనేకులు విన్నారు, చూశారని ఆశిస్తున్నాము. వారి రక్షణ కొరకై ప్రార్థిస్తున్నాము. వారికి రక్షణ అనుగ్రహించండి. యేసు ప్రభు నామంలోనే రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ. మరి ఎవరి వల్ల రక్షణ కలదని వాక్యం బోధిస్తుండగా ప్రభువా మీరే కనికరించి కృప చూపించి, ఎవరైతే హృదయం నుంచి చేర్చుకున్నారో, ఎవరైతే పాపిని ఒప్పుకొని పాపను విడిచిపెట్టి నీ రక్షణ కొరకై ఆశతో అపేక్షించినారో, నీ శిలువ కార్యమును అంగీకరించినారో, నీవే ప్రభువుని అంగీకరించినారో, వారికి నూతనమైనటువంటి జీవనం గ్రహించి నూతనమైన జీవనంలో కొనసాగుటకు సహాయం చేయండి. ఇంకా ఎవరైతే హృదయాలు కఠినపరుచుకున్నారో వారితో మరొక పర్యాయం మాట్లాడండి. ప్రభువా, ఈ యొక్క వర్తమానములో దేవుడు అనుగ్రహించిన రక్షణ ఎంత గొప్పదో చూశాము. ఆ రక్షణ శృంగముగా, రక్షణ జ్ఞానముగా, రక్షణ మార్గముగా ప్రభువా మీరు మాకున్నందుకు స్తోత్రములు. నిండు హృదయంతో నిన్ను ఆరాధిస్తూ ఈ ఛానల్ను రానున్న దినముల్లో అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంచండి. అనేకులు దీన్ని వీక్షించడం ద్వారా లేక చూచడం ద్వారా ఆత్మీయ క్షేమాభివృద్ధి పొంది నీ మహిమ కొరకై వాడబడినట్లుగా జ్ఞాపకం చేసుకోనండి. నీకే మహిమ చెల్లిస్తూ మనం తగ్గించుకోండి. ఈ వర్తమానం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుమని యేసుక్రీస్తు ప్రభువును మా దివ్యమైన రక్షకుని నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్.